వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మా మండువా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఈరోజు వైఎస్ఆర్సీపీ కొంప ముంచే ప్రయత్నం చేశారా అంటే అవుననే చెప్పాలి. ఈ విషయం ఈరోజు వైసీపీలో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతోంది, టీడీపీదే అధికారం అంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేయడమే కాదు, దాన్ని ఎండార్స్ చేసేలా కూడా కొన్ని కీలక కామెంట్స్ కూడా చేయడం జరిగింది ప్రశాంత్ కిషోర్. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారో, గతంలో వైఎస్ఆర్సీపీకి ఒక సాలిడ్ వ్యూహకర్తగా వన్ సైడ్ వేవ్ రప్పించిన ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కామెంట్స్ చేయడం కారణంగా ఈరోజు నిజంగానే వైసీపీ సీనియర్ నేతల్లో కూడా ఒక అంతర్మథనం అయితే స్టార్ట్ అయింది. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తి అంటే గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీకి ఒక వ్యూహకర్తగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలో కూడా ఆయన అడుగులు వేస్తూనే వచ్చారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజున ఏకంగా రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అంటూ కూడా ఒక బాంబు పేల్చిన ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని సంక్షేమ పథకాల మీదే ఫోకస్ పెడితే జనం కూడా హర్షించరు దాన్ని. బట్ లాంగ్ రన్లో ఒక ఉపాధిని కోరుకుంటారు అన్న విధంగా కూడా ఆయన మాట్లాడున్నారు. యువత ఉద్యోగాలకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన కీలక కామెంట్స్ కూడా చేస్తున్నారు. అదే సమయంలో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ ఒక వ్యూహకర్త నోటి నుంచి ఎప్పుడైతే ఇలాంటి కామెంట్ వచ్చిందో, వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది, జగన్ విల్ గోయింగ్ టు లూజ్ అన్నట్టుగా ఆయన ఒక కామెంట్ చేశారు. ఇది జాతీయ రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. ఆయన అంతటితో ఆగిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్తూనే రేపటి ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టబోతోంది టీడీపీ అని కూడా ఆయన ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ మాత్రం జగన్మోహన్ రెడ్డితో ఉన్న గతంలో ఉన్న సత్సంబంధాల దృష్ట్యానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఒక అసోసియేషన్ కారణంగా ఆయన ఎక్కడ కూడా ఆయన గత 5 ఏళ్లలో మనం చూస్తే ఎక్కడ ఆయన తన క్రెడిబిలిటీని అయితే కోల్పోయే ప్రయత్నం చేయలేదు. తన ఐపాక్ కానీ, తన ఓన్గా సర్వేస్ విషయంలో కావచ్చు, ఈ విషయాల్లో మాత్రం ఆయన తన క్రెడిబిలిటీని కొనసాగిస్తూనే వచ్చారని అనుకోవాలి. అలాంటి ప్రశాంత్ కిషోర్ మొన్న చంద్రబాబు నాయుడిని కలిస్తేనే వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. లోకేష్తో పాటు ఆయన వచ్చి చంద్రబాబు నాయుడిని కలుసున్నారు ఒక 2 months బ్యాక్. ఇక అయితే ఆయన వ్యూహకర్తగా పనిచేయలేదు టీడీపీకి, బట్ కేవలం ఆ రోజు జస్ట్ క్యాజువల్ మీట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఆయన అనేక వేదికల మీద మాట్లాడుతూ వస్తున్నారు. తన స్వరాజ్ యాత్ర మొదలుకొని అనేక సందర్భాల్లో మాట్లాడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదో ఒక డెరిగేటరీ కామెంట్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. బట్ అలాంటి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిశాక ఆయన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా ఒక కొత్త అంగానికి అయితే తెరదీసింది. అయితే ఎప్పుడైతే తమకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ వైపు వెళ్తారనే ప్రచారం జరిగిందో, దానికి చెక్ పెట్టేందుకు కూడా చాలా సీరియస్ ఎఫర్టే పెట్టింది అనుకోవాలి అప్పట్లో వైసీపీ. అయితే అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజున ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అని కామెంట్ చేయడం మాత్రం నిజంగా వైఎస్ఆర్సీపీని ఒక డిఫెన్స్లో పడేసింది. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ఉన్నాయని అనుకోవాలి. సో కొంతమంది అభ్యర్థులు ఈ రోజున పోటీ చేసేందుకు కూడా ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ తర్వాత వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈరోజు ఎంపీలు కూడా చాలామంది చేజారిపోతున్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. మేము పోటీ చేయం మహాప్రభు అంటున్న వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి కొన్ని స్థానాల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లైక్ నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అండ్ దెన్ వేమిరెడ్డి స్థానంలో వేమిరెడ్డి పార్టీలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు నెల్లూరు ఎంపీ స్థానం నుంచి విజయసాయిని బలవంతంగా అక్కడ దించుతున్న పరిస్థితి కావచ్చు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రజలిచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఒకవైపు టికెట్ల షఫలింగ్ పేరుతో ఆయన చేసిన ఒక కొత్త ప్రయోగం దెబ్బకు బెంబేలెత్తిపోతూ ఉన్నారు నేతలంతా కూడా. ఈరోజు రేపు ఉదయానికి తమ టికెట్ ఉంటుందా, తమ చీటీ జినుగుతుందా అనే విషయం అర్థం కాక. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ మాత్రం పూర్తిగా వైఎస్ఆర్సీపీని డిఫెన్స్లో పడేశాయి. నిజంగా రేపు ఉదయం తాము వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినట్లయితే, తమ అర్ధబలం అంగబలం పుష్కలంగా ఎన్నికల్లో వెచ్చించినట్లయితే, ఇన్ కేస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు అధికారంలోకి రాకపోయినట్లయితే తమ పరిస్థితి ఏంటి అని కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో సీనియర్లు సైతం మదన పడుతూ వస్తున్నారు. ఆ స్థాయిలో ఒక్క ప్రతిపక్షాలు గత 5 ఏళ్లుగా చేయలేని పని ఈరోజు ఒక ప్రశాంత్ కిషోర్ చేయగలిగాడని అనుకోవాలి వైఎస్ఆర్సీపీని. ఆ స్థాయిలో డిఫెన్స్లో పడింది వైఎస్ఆర్సీపీ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ తర్వాత. ఈ పరిస్థితి కారణం ఏంటో తెలుసుకోవాలంటే, గతంలో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డితో ఎలా అసోసియేట్ అయ్యారో కూడా మనం చెప్పుకోవాలి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ని ఎదిరించాననే పేరుతోని ఆ రోజున ఓదార్పు యాత్రకు తెరదీయడం కానీ, తను ముఖ్యమంత్రి చేయాలనే ప్రపోజల్ సోనియా గాంధీ ముందుంచడం, ఆమె దాన్ని డినై చేయడం, ఈ క్రమంలోనే కాంగ్రెస్ని ఎదిరించాను అని చెప్పి ఆయన సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ సొంత పార్టీ పెట్టుకున్నారు, అక్రమాస్తులు కేసులు వచ్చాయి ఆయన మీద, ఆయన జైల్లో కూడా ఉన్నారు 16 నెలల పాటు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా 2014 ఎన్నికల టార్గెట్గా
కూడా ఆయన అప్పట్లో ఆలోచనలు ఉండేవి. బట్ 14 ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ రోజు అటు ఎన్డీఏలో అఫీషియల్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి మద్దతు ఇచ్చినారు. ఆ 3 పార్టీలు కలిసి ఆ రోజున అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఉన్నారు. ఇక పూర్తిగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఒక కలవరం అయితే జరిగింది. ఆ రోజున కలవరం తెర మీదకి వచ్చింది. ఇక పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షానికే పరిమితమైంది కాబట్టి అసలు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందా అన్న ఒక ఆందోళన కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అలాంటి సందర్భంలోనే విజయసాయిరెడ్డికి రాజ్యసభ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని రాజ్యసభ ఇచ్చిన దగ్గర నుంచి కూడా విజయసాయిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి జైల్మేట్గా కూడా ఉన్నారు. ఆ తర్వాత పార్టీలో అన్నీ తానే కొన్ని రోజుల పాటు వ్యవహరిస్తూ వచ్చారు. ఎప్పుడైతే వన్స్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలను ఎదురించి విజయసాయిరెడ్డికి రాజ్యసభ కట్టబెట్టారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వెరీ లాయల్గా మారుతూ వచ్చారు విజయసాయిరెడ్డి. ఏపీలో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా వైఎస్ఆర్సీపీని లైమ్లైట్లో పెడతంలో విజయసాయిరెడ్డి మాత్రం చాలా బెస్ట్ లైజనర్గా పేరు తెచ్చుకున్నారని అనుకోవాలి. అదే సమయంలో అప్పటికే అటు యూపీలో బీజేపీకి అండ్ దెన్ కాంగ్రెస్కి కొన్ని చోట్ల ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పనిచేసి ఉన్నారు ఐపాక్ అనే సంస్థతోని. అలాంటి ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తగా వైఎస్ఆర్సీపీకి పనిచేసేందుకు విజయసాయిరెడ్డి ఒప్పించగలుగున్నారు. అప్పట్లోనే ప్రశాంత్ కిషోర్ చాలా భారీగా డిమాండ్ చేశారు డబ్బు అనే వార్తలు వచ్చినప్పటికీ కూడా దానికి కూడా అంగీకరించి ప్రశాంత్ కిషోర్ను తమ వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నారు. ఆ రోజు చూసినట్లయితే ఎవరు కూడా వ్యూహకర్తలు అన్ని పార్టీలకి ఉంటారు, అన్ని పార్టీల అధినేతలకి ఉంటారు, సలహాదారులు ఉంటారు పొలిటికల్గా. కానీ ఏ సలహాదారు ఏ వ్యూహకర్తని తీసుకొచ్చి అందరి ముందు కూడా ప్రజల ముందు పరిచయం చేసిన సందర్భం ఏ అధినేత చేయలేదు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. తన పార్టీ ప్లీనరీ వేదికగా ఆయన డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఒకవైపు తన చెల్లి ఒకవైపు తన తల్లి కూర్చొని ఉండగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఇతనే మన వ్యూహకర్త అంటూ కూడా పార్టీ క్యాడర్గా పరిచయం చేసి అప్పట్లోనే ఒక సంచలనానికి అయితే తెరదీశారని అనుకోవాలి. ఇక డే 1 నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ వన్స్ వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తగా ఆయన ఒప్పుకున్న దగ్గర నుంచి ఒప్పందం కుదుర్చుకున్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో అడుగులు పెట్టే ప్రయత్నం చేశారని అనుకోవాలి. పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర మొదలుకొని అనేక కీలక అంశాల్లో ప్రశాంత్ కిషోర్ హ్యాండ్ ఉంది. ఆయన తనకంటూ ఒక ఓన్ టీంని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. బ్లంట్గా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహకర్త అడుగుల్లోనే అడుగులు వేస్తూ వచ్చారని అనుకోవాలి. దాని ఫలితం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఒక సింపతి కావచ్చు, అటు ప్రశాంత్ కిషోర్ అండ్ టీం సోషల్ మీడియా వేదికగా సాగించిన ఒక ప్రచారం కావచ్చు. దెన్ ఆ రోజున 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం కాగలిగారు. అంటే దీనిలో ప్రశాంత్ కిషోర్ ఇనిషియేషన్ ఎంత ఉందనేది కూడా మనకు తెలిసిందే. ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ కన్నా ముందే కూడా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారు అంటూ కూడా అందరినీ ఆశ్చర్యంలో డైలమాలో కూడా పడేశారు ఆయన. ఇక ఇప్పుడు వన్స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని కంటిన్యూ కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుకు సంబంధించి స్టడీ చేసేందుకు. బట్ ప్రశాంత్ కిషోర్ మాత్రం తాను బీహార్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ కావడం వల్ల దాన్ని డినై చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కోరికను. అప్పటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యులైన రిషి అండ్ టీంతోని ఐపాక్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు స్థానికంగా ఎమ్మెల్యేల పనితీరు కాడ నుంచి ఈ గడప గడపకి ఇలాంటి కార్యక్రమాల వరకు అన్నింటినీ కూడా పర్సూ చేస్తూ వస్తున్నారు. సో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో రిషి అండ్ టీమే పనిచేస్తూ వచ్చింది వైఎస్ఆర్సీపీకి. అయితే ఐపాక్ మొత్తం ఇప్పుడు రిషి అండ్ టీం అయితే నిర్వహిస్తుంది. ఐపాక్ మొత్తాన్ని ప్రశాంత్ కిషోర్ నుంచి డీలింగ్ చేసి రిషి అండ్ టీంకి అప్పగించడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక మరోవైపు బీహార్ రాజకీయాల్లో ఆయన బిజీ కావడం కానీ, ఒక దశలో నితీష్ వారసుడిగా ప్రశాంత్ ఉపాధ్యక్షుడిగా పనిచేయడం కానీ, జేడీయూకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఆ తర్వాత నితీష్తో వచ్చిన విభేదాలు కానీ, సో అప్పటి నుంచి కూడా ఆయన స్వరాజ్ యాత్ర పేరుతో బీహార్ రాజకీయాలు మొదలుకొని జాతీయ రాజకీయాలను కూడా టచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో పలు వేదికల మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ తాను జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి తప్పు చేశానంటూ కూడా కొన్ని డెరిగేటరీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలనే సలహా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి అది ఆయన సొంత ఐడియా అని అంటూ కూడా అప్పట్లో ఒక సంచలనానికి తెరదీశారు. ఇక ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ లోకేష్తో పాటు వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది. అది కూడా ఒక సంచలనం. అప్పట్లో వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో కూడా పడింది. ప్రశాంత్ కిషోర్కు ఐపాక్కు ఎలాంటి సంబంధం లేదు, ఐపాక్ మాతోనే ఉందంటూ కూడా ఒక కీలక ప్రకటన కూడా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి.
ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏకంగా ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్లో ఒక కాంక్లేవ్లో పాల్గొనడానికి వచ్చారు. ఆ క్రమంలోనే ఆయన రేపు రాబోయేది ఏపీలో టీడీపీనే అని కూడా కీలక కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టి, ఉపాధి పక్కన పెట్టి, ఉద్యోగాలు పక్కన పెట్టి యువతను నిర్వీర్యం చేస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాల వల్ల మాత్రమే అధికారంలోకి రాలేరు, భవంతుల్లో కూర్చొని సంక్షేమ పథకాలు అమలు చేస్తాయంటూ కూడా ఎగ్జాంపుల్ కేసీఆర్ అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో టీడీపీదే అధికారం అన్నట్టుగా స్పష్టం చేశారు. ఆయన ఒక ఎండార్స్ చేస్తూ కూడా ఒక ప్రకటన చేశారు. ఓవరాల్గా ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ నిజంగానే డిఫెన్స్లో పడింది ఈ రోజున. ఎందుకంటే ఇప్పటికే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక గందరగోళంలో ఉందన్న ఒక అభిప్రాయం అయితే ఉంది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్టు లాంటి ఒక పరిణామాలు తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత టీడీపీకి ఒక వన్ సైడ్ వేవ్ అయితే కనిపిస్తోందన్న సర్వేలో కూడా స్పష్టమవుతుంది. ఈవెన్ ఆయన చేయించుకున్న సర్వేల్లో కూడా. దానికి తోడు చంద్రబాబు నాయుడు అరెస్టు రూపంలో అప్పుడు దాకా 2 సమాంతర మార్గాలుగా ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్ని అండ్ టీడీపీని ఏకం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు అలాంటి కామెంటే చేస్తున్నారు. ఈరోజు టీడీపీ జనసేన కలిస్తే 2014 నాటి పరిణామాలు పునరావృతం అవుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఆ ఇద్దరు పొత్తులతోనే నిజంగా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడింది. అందుకే అంత వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇక వీటికి తోడు ఈ రోజున మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని తన సొంత కొడుకులాగా చూసుకుంటూ వచ్చారు మోడీ చాలా సందర్భాల్లో. అలాంటి మోడీ ఈ రోజున ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఆ పార్టీని పక్కన పెట్టేసి ఈరోజు టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్నారు. ఆల్మోస్ట్ పొత్తులు కూడా ఖరారైన పరిస్థితి అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకదాని మీద ఒకటి దెబ్బలైతే తగులుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఈ రోజున ఆయన ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఈ సిచ్యువేషన్లో లాస్ట్ మినిట్లో కూడా టికెట్ల మార్పు పేరుతో ఒక భయంకరమైన ఇష్యూకి అయితే శ్రీకారం చుట్టారని అనుకోవాలి. ఇప్పుడు నైట్ ఉన్న ఎమ్మెల్యే రేపు ఉదయానికి ఆయన టికెట్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఈవెన్ మంత్రులను కూడా షఫలింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు మొదలుకొని సంజీవ్ కుమార్ వరకు, వేమిరెడ్డి మొదలుకొని అనేక మంది నేతలు పార్టీని వరుసపెట్టి వీడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అయినా ఆయన టికెట్ల ఎంపిక విషయంలో మాత్రం అటు ఇటు షఫలింగ్ చేస్తూ ఒక గందరగోళానికి అయితే తెరదీశారు. సో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది అనేది తెలియట్లేదు. వైఎస్ఆర్సీపీగా రీసెంట్గా ఇండియా టుడే సర్వేలో కూడా ఏపీలో టీడీపీ జనసేన కూటమిదే అధికారం అంటూ కూడా రిజల్ట్ వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ జరుగుతూ ఉన్న సమయంలో మరోవైపు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల ఆరోపణలు ఆయన్ని పూర్తి స్థాయిలో కోర్టులకు ఎక్కుతున్న పరిస్థితి, RRR లాంటి వాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి, ఈ షఫలింగ్ ఎంతవరకు కూడా రేపటి వైఎస్ఆర్సీపీని ఒక గందరగోళంలో పడేస్తుందా, విజయాన్ని చేకూరుస్తుందని ఒక డైలమా సీనియర్ నేతల్లో కూడా ఉంది. అందుకే ఈరోజు ఎంపీగా వెళ్ళమంటే కూడా మేము వెళ్ళమంటూ గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళు పార్టీని వీడుతున్న పరిస్థితి. వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్ అండదండలు అందించిన వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఆ పార్టీలో లేరు. సో అందుకని పోనీ తనకంటూ కూడా ఒక ఫైర్ బ్యాండ్స్ అంటూ కూడా తన స్కిన్ సేవ్ చేస్తూ వచ్చిన నేతలకు కూడా ఈరోజు లైక్ ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఒక వంశీ కావచ్చు, ఒక కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరికీ టికెట్లు ఉంటాయా లేదా అనే విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ మాత్రం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉన్నాయని అనుకోవాలి. సో ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్త, తమను చేతులు బట్టి నడిపించి అధికారంలోకి తీసుకొచ్చిన ఒక వ్యూహకర్త ఈరోజు మీరు ఓడిపోతున్నారు అని ఒక ప్రకటన చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ ఓటమిని ఎండార్స్ చేసినట్లయింది. సో ఈ పరిణామాలతో ఈరోజు వైఎస్ఆర్సీపీ సీనియర్లు సైతం రేపు పోటీ చేసేందుకు కొంతమంది వెనుక ముందు ఆడుతున్న పరిస్థితుల్లో ఈయన కామెంట్స్ ఇంకా వాళ్ళని ఒక సఫికేషన్కి అయితే గురి చేస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఈరోజు ఏ వ్యూహకర్త అయితే వైఎస్ఆర్సీపీని దగ్గరుండి 5 ఏళ్ల పాటు మినిట్ టు మినిట్ స్ట్రాటజీస్ ఇస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీని 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంచగలిగారు, అలాంటి వ్యూహకర్త ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది ఆయన నోటితోనే చేసిన ప్రకటన మాత్రం ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నేతలను బెంబేలెత్తిస్తోందన్నది వాస్తవం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి టీం కూడా ఈ పరిణామాలతో ఒక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారన్న చర్చ కూడా జరుగుతుంది. ఆ దిశగా లీకులు వస్తున్నాయి. లెట్స్ సీ మరి ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పూర్తి స్థాయిలో ఎంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి రేపటి ఎన్నికల నాటికి అనేది చూడాలి. అయితే ఐపాక్ టీంతో తనతో ఆడుకున్న కారణంగానే ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కామెంట్స్ చేశారని కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆయన టార్గెట్ చేస్తోంది. కానీ అధికారంలో ఏ పార్టీ ఉన్నా తాను వ్యూహకర్తగా పనిచేసినా ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తారనే పేరైతే ప్రశాంత్ కిషోర్కు ఉంది. ఎందుకంటే ఆయనకున్న ఒక ఇమేజ్ని అయితే ఆయన పోగొట్టుకునే ప్రయత్నం అయితే చేయరన్న ఒక వాదన ఉంది. ఎప్పుడు కూడా తన క్రెడిబిలిటీని అయితే ఎప్పుడూ లాస్ అవ్వలేదు ఆయన. సో అందుకని ఈరోజు జరగబోయేది ఏంటో కూడా ముందే చెప్పే ప్రయత్నం చేశారు. ఒక సీనియర్ స్ట్రాటజిస్ట్గానే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిణామాల తర్వాత వైఎస్ఆర్సీపీ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి, పీకే కామెంట్స్ వైఎస్ఆర్సీపీని ఎంతవరకు ఎఫెక్ట్ చేయబోతున్నాయి, అసలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతుంది అన్నది కూడా ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.